హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోవాలి. మీ కళ్ళు మీద పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోవాలి. మీ అరచేతులు రెండు చూస్తూ నవ్వుతూ సంతోషకద్దారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సార్ ఇవాళ చాలా మిరాకిల్ అయింది సార్ నాకైతే. ఓకే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం ఓంకారం చెప్పేటప్పుడు ఏదో ఒక విజన్ లాగా ఏదో థాట్ వస్తుంది సార్. అది నాకు మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ మాట్లాడడానికి రావట్లేదు. అది లాస్ట్ లో అది ఎప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందంటే మనీ కౌంటింగ్ లో గుర్తొచ్చింది సార్. అది ఎవరో నాకు తెలీదు, ఇలా సేమ్ ఇలాగే ఇలా పట్టుకొని ఇలా అన్నారు సార్. వచ్చింది అది. ఎవరో మాట్లాడుతున్నారు, నాకు వినపట్లేదు. లాస్ట్ మనీ కౌంటింగ్ ఇది అయిపోయిన వెంటనే నాకు అలాగనే లోపల మా ఫేస్ లో చాలా స్మైల్ వచ్చేసింది సార్. నాకు అసలు ఇంకా ఉన్నారా అనేటట్టు అనిపించింది. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అంతా ఈరోజు సెక్షన్ అంతా ఫుల్ ఆఫ్ ఎనర్జీ సార్. చాలా బాగుంది సార్ ఈరోజు. ఎనర్జీ అయితే ఇంకా ఎనర్జీ అనిపిస్తుంది సార్ ఈరోజు. అసలు కళ్ళు తెరచడానికి కూడా రోజుకి చాలా వైబ్రేట్ వస్తుంది సార్. కళ్ళు తెరవడానికి కూడా కావట్లేదు. అది ఎప్పుడో అంతే సార్. మార్నింగ్ ఎనర్జీ అంటే అంత ఫుల్ ఆఫ్ ఎనర్జీ బాగుంటుంది సార్. సార్ నాకైతే ఈరోజు మీరు పార్క్ దీనికి తీసుకెళ్ళినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అక్కడ మామిడి పళ్ళు అన్నప్పుడు నాకు సరోజమ్మ గారు గుర్తొచ్చారు. అందరూ మేము అందరూ ఫస్ట్ మామిడికాయ తినిన తర్వాతనే వేరే పని చేసుకున్నాం సార్. నా వాటర్ ఫాల్స్ దగ్గర అంటే అది నాకు వెళ్ళొచ్చిన విజన్ గుర్తొచ్చింది సార్. వాటర్ ఫాల్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈరోజు క్లాస్ అంతా అలా గూస్ బంప్స్ వస్తాను నాకు. చాలా బాగుంది సార్. తర్వాత యాన్సిస్టర్స్ కూడా అంతే సార్. అసలు ఈరోజు అమ్మ నాన్న మాత్రమే అంత విజన్ గా కనిపించారు. యాన్సిస్టర్స్ అనుకో చాలా స్మైలీగా ఉన్నారు సార్ ఈరోజు. చాలా ఫేస్ లో వాళ్ళు చాలా స్మైలీ. మా మామయ్యతో సహా చాలా స్మైలీగా ఉన్నారు వాళ్ళు అందరూ. మా తాత వాళ్ళు కానీ, నాన్నమ్మ కానీ, అమ్మమ్మ కానీ అందరు స్మైలీ ఫేస్ తో ఉన్నారు సార్. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ముక్కోటి దేవతలు అన్నప్పుడు నాకు శివయ్య అంటే ఇష్టం కదా సార్. ముక్కోటి దేవతలు అన్నప్పుడు కూడా చాలా వాళ్ళు కూడా మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు సార్. నాకు చాలా ఈరోజు హార్ట్ఫుల్ గా బ్లెస్సింగ్ వచ్చాయి సార్ ఈరోజు. చెప్పండి సార్, అసలు మాటలు లేవు. ఈ సెక్షన్ లో వచ్చిన తర్వాత ఈ సెక్షన్ మాత్రం చాలా పవర్ఫుల్. నేను అనుకోలేదు అసలు అలా ఎవరొచ్చి టచ్ చేస్తారు అని ఊహించలేమన్నట్టు. అనుకోకున్నట్టు ఈరోజు వాళ్ళు వచ్చి టచ్ చేయడం నాకు ఈ మిరాకిల్ సార్. ఈరోజు మర్చిపోకున్న మిరాకిల్. అది అంతా అయిపోయిన తర్వాత మీరు విజన్ చేసుకోండి అని లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి రావడం ఏంటి, టచ్ చేయడం ఏంటి, చాలా మిరాకిల్ సార్. ఏంటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మనీ కౌంటింగ్ కూడా చాలా బాగుంది సార్. మనీ రోజుకి డైలీ ఇక్కడ చేయడం విజన్ కన్నా డైలీ మా కళ్ళతో మేము చూడడం ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. నాకు చాలా ఇష్టమైంది సార్ నాకు. ఎందుకంటే మా లైఫ్ లో కూడా ఇలాగే మనీ ఎలా మేము కౌంట్ చేస్తున్నామో మా లైఫ్ లో కూడా అలాగే వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మనీ అని చెప్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఈ యాంగ్లిస్టర్స్ కి మీ బాగా ప్రేమ ఎక్కువైంది, అందుకోసం డైరెక్ట్ టచ్ చేస్తుంది. ఎప్పుడైతే మనలో నెగిటివిటీ పూర్తి క్లియర్ అయిందో వాళ్ళ స్పర్శ మనకు తెలుస్తుంది. ఈరోజు మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో వాళ్ళ బ్లెస్సింగ్ మీకు వచ్చినట్టే. సో 100% సక్సెస్ అవుతారు. దేమగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి.
ఈ రోజు నాకు స్టార్టింగ్ కొంచెం లేట్ అయింది. కొంచెం అదే మూడ్‌లో ఉండుంటి. కానీ ఓంకారం చెప్పినప్పుడు సార్ చాలా బా అనిపించింది. సేమ్ అదే అదే శివ టెంపుల్‌కెళ్ళిందంట. అదే ఫస్ట్ శివలింగమే ఉంది గానీ, ఆ లైట్ సోర్స్‌లో శివలింగమే శివుడు మనకు ఫోటోలో అయితే ఎట్లయితే కనిపిస్తారో, ఆ శివలింగం వెనక ఆయన రూపం కనిపిస్తుందట సార్ నీడలాగా. వెరీ గుడ్. అట్లా కనిపిస్తున్న తర్వాత మళ్ళా అది కనిపించిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయింది. బావుంది. ప్లస్ మళ్ళా తర్వాత మీరు అది సిస్టర్ అన్నప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్న మా తాత కనిపించిర్రు ఈరోజు. నాకు ఇన్ని రోజుల నుంచి నాకు ఆయన క్లియర్‌గా కనిపియలేదు. ఆయన కనిపించిర్రు. ఆయన కనిపించిన తర్వాత సేమ్ యాజ్ టీజ్ మా నాన్న, మా మామయ్య వీళ్ళందరూ కనిపించిర్రు. కనిపించిన తర్వాత మళ్ళా అంటే వీళ్ళందరూ ఈ దేవతలందరిని పిలిసి ఇట్లా మా అమ్మాయికి ఇట్లా ఇయ్యండి అనేది చెప్పిన తర్వాత దేవతలందరూ అందులో ఉన్నారు సార్. ఒక అమ్మవారు నాకు చెయ్యి కనిపిస్తుంది. ఆమె ఫేస్ కట్ కనిపిస్తుంది. తను నన్ను దగ్గర తీసుకొని నొసటి మీద ముద్దిచ్చింది సార్. నాకది యాజ్ ఇట్ ఈజ్ నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. ఎక్సలెంట్. అది క్లియర్‌గా అర్థమైపోయింది. అరే! నేను ఇంత టెన్షన్‌లో కూర్చున్నా గూడా నాకింత బావుంది గదా! అనేసి నేను అదే అనుకుంటున్నా. నాకు సెషన్ మొత్తం అయిపోయేదాకా నాకు అదే ఫీలింగుంది. అయితే తను వెరీ నన్ను గుడ్. దగ్గర తీసుకొని మళ్ళా మీరు మనీ కౌంటింగ్ అని అంటున్నారు గదా! వెళ్ళు అదంతా నీకే. నువ్వు కౌంట్ చేసుకో. కానీ దీంట్లో మాత్రం ఒక్క రూపాయి గాని నువ్వు వృధా ఖర్చు చేయొద్దు. మంచి పనులకే నువ్వు యూజ్ చేస్తా అంటేనే నీకింకా వస్తది మనీ అనేసి ఆ అమ్మ నాకు చెప్తుందంట. సరే అమ్మ మీరు చెప్పినట్టే చేస్తా అనేసి నేను అనుకోని నేను కౌంట్ చేస్తా ఉంటే తను నా వెనకాలనే ఉండి చూస్తుందట. ఈమె ఏం చేస్తది? ఎట్లా ఇస్తది? ఎవరికిస్తది? అనేసి. సరే అనేసి ఈరోజు నేనెప్పుడైనా గాని ఒక వన్స్ ఇయర్ వరకే కౌంట్ చేసేదాన్ని. ఈసారి ఫోర్త్ ఇయర్ వరకు కౌంట్ చేసి పెట్టినా సార్ నేను. ఫోర్త్ వెరీ ఇయర్ వరకు గుడ్. కౌంట్ చేసి పెట్టినా. అయితే వెనకాల నీకు చాలా అనేసి అని అంటుర్రు. అమ్మ ఈ రోజుకి ఇదైతే చాలు. నువ్వు ఇదంతా ఏం చేస్తావు? నీకు ఇది ఎట్లా అంటే, అమ్మ నాకైతే ఇదంతా వచ్చిందైతే మా సార్ ఒకరున్నారు మా గురూజీ. ఆయన వల్లనే నాకు ఇవన్నీ దొరికినాయి. ఫస్ట్ నేనే వచ్చిన తర్వాత వచ్చిన దాంట్లోకెళ్ళి ఆహ్, ఒక 50% అయితే 1,00,00,000లో 50% అయితే మా గురువు గారికి ఇచ్చేస్తా అని మీ పేరు చెప్పేసిన అక్కడనే అమ్మవారికి. అబ్బో! 2,00,00,000. థాంక్ యూ. థాంక్ యూ. తర్వాత ఇంట్లోకెళ్ళి ఇది ఇది ఏదైతే నాకు పురాతన గుళ్ళంటే చాలా ఇష్టం సార్. నాకిప్పటికి గూడా వాటి గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఇష్టం. అయితే అమ్మాయివయితే ఏవైతే ఉన్నాయో నేను వాటికి ఇచ్చేసినా నేను. మా దాంట్లో శివాలయం గూడా ఉంది. దానికి ఇచ్చేస్తా. ఇంకెక్కడైతే టెంపుల్ ఉన్నాయో వాటికి ఇచ్చేస్తా అంటే, సరే తీసుకో అనేసి అనన్నారు. సరే అనేసి ఇక్కడ దగ్గర ఉన్న అది అమ్మవారి టెంపుల్‌కి కొన్ని ఇచ్చేసినా సార్. ఇక్కడ మా శివాలయంకి మంచిగా అందరిని పిలిపించి ఇచ్చేసి బాగా చేపియరని చెప్పేసిన. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నా జాబ్ అట్లనే ఉంది. షాపింగ్ అయితే ఏం చేయలేదు సార్. సేమ్ నేను అట్నే అమ్మవారితోటే కూర్చున్నా. నాకు షాపింగ్, గీపింగ్ అసలు ఏమొద్దు అనేసి అనుకున్నా. ఆ అమ్మవారితోటే నాతోటి మాట్లాడినట్టు, ఇంకా ఏంటి అన్నట్టు చెప్తా ఉంది. తనే చెప్తుంది. "నీకేం గాదు. నువ్వు అనుకున్నది అవుతది. నువ్వేం ఫీల్ గాకు" అనేసి చెప్తా ఉంది సార్. నాకైతే అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఇన్ని రోజుల నుంచి నేను చేస్తున్నా గానీ, అమ్మవారు నన్ను తీసుకొని దగ్గర తీసుకొని వచ్చి ముద్దు పెట్టిందంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే. వెరీ గుడ్. నిజం సార్. టెన్షన్‌గా కూర్చున్నా గూడా అంతా కూల్ అయిపోయింది సార్. నాకిప్పటికి గూడా నాకైతే ఆ ఫీలింగ్ అయితే నాకింక అట్లనే ఉంది. వెరీ గుడ్ అండి. యాక్చువల్‌గా నిజం సెషన్ సార్. నేను రికార్డింగ్ ఆన్ చేసినప్పటి నుంచి లాస్ట్‌లో ఎండింగ్ చేసేంత వరకు కూడా మీరు ఉండాలి. హ్మ్. ఉండి కెమెరా ఆన్ చేస్తే మిమ్మల్ని నేను హీల్ చేయడం జరుగుతుంది. మీ రిజల్ట్ 100% రావడం జరుగుతుంది. సో, రేపటి నుంచి అలా స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, మీకు బ్లెస్సింగ్ ఓకే. వచ్చింది కాబట్టి సో, సక్సెస్ వస్తుంది. నో డౌట్ అట్ ఆల్. ఓకే. థాంక్ ఓకే యూ. సార్. థాంక్ యూ ఆల్ ద సార్. బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. చెప్పండి. సార్ ఈ రోజంతా ప్రశాంతంగా ఉందండి. ఓకే. అది పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు డివైన్ లైట్ లాగా వచ్చిందండి. ఇవాళ ఓంకారం చెప్పేటప్పుడు అంతా ప్రశాంతంగానే ఉందండి. వాటర్ ఫాల్స్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. మనీ కౌంటింగ్ కూడా బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ వచ్చేసి ఈరోజు కారు కొన్నానండి, రెడ్ కలర్ కారు. ఆ కారులో వెరీ గుడ్. వచ్చేసి మా ఫ్యామిలీ అను అమ్మా నాన్నని కోటప్పకొండకి తీసుకెళ్ళానండి.
ఎక్సలెంట్ అండి. కోటప్పకొండ కోటప్పకొండ గుడికి తీసుకెళ్ళి వాళ్ళకి గుడి చూపించి వచ్చేటప్పుడు షాపింగ్ చేసామండి. షాపింగ్ చేసి అమ్మా నాన్నకి సంక్రాంతికి బట్టలు, మా అత్తగారికి బట్టలు తీసుకొని ఇంకా మధ్యలో హోటల్కి వెళ్ళి భోంచేసుకొని వచ్చామండి. వెరీ గుడ్ అండి. ఓకే సార్, ఇవాళ అంతా హ్యాపీగానే ఉంది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆడియో అడ్మిట్ చేసుకొని చెప్పండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు ఓంకారంలో సార్ ఇట్లా చిన్నగా స్టార్ లెక్క ఇట్లా వెలుతురు లెక్క వచ్చి పెద్ద శివలింగం అయిపోయింది సార్. వెరీ గుడ్. శివలింగం అయిపోయి మళ్ళీ అయ్యప్ప స్వామి అయిపోయింది సార్. ఎక్సలెంట్. నల్లగా అయ్యప్ప స్వామి కనిపించారు. ఆ తర్వాత ఈరోజు గురువారం కదా, అసలు బాబా కనిపిస్తే మంచిగా ఉండు అని మనసులో అనుకున్నా సార్. నేను నాకు బాబా అంటే చాలా ఇష్టం కదా, అనుకున్నాను సార్. ఓకే అండి. వెంటనే అయ్యప్ప స్వామి అది మాయమైపోయి సార్. బాబాది చిన్నది ఇంత అదేంటి వెండి విగ్రహంతో అయ్యప్ప బాబా ప్రత్యక్షమైంది సార్. అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నారో, అసలు చూస్తుంటే అసలు ఎంతసేపు అయినా చూడబుద్ధి అవుతుంది. చాలా ప్రశాంతంగా ఉన్నారు సార్. నాకు కూడా చూడండి చాలా ప్రశాంతంగా అనిపించింది సార్ ఇవాళ ఓంకారం. ఇదంతా కొంచెము పెయిన్ ఇక్కడ అది ఫస్ట్ స్టార్టింగ్ మన అంటే మెడిటేషన్ స్టార్టింగ్ నుండే స్టార్ట్ అవుతుంది నాకు. ఇది స్టార్ట్ కాగానే కథ ఇదంతా చుం స్టార్ట్ అవుతూనే ఉంది సార్. అది అవుతూనే యాక్టివేట్ ఉంది. అవుతుంది. ఇంకా ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సెషన్ తగ్గిపోతుంది. సెషన్ అయిపోయిన తర్వాత ఉండదు సార్. ఈ ఉండదు. సెషన్ ఉన్నంత సేపే ఉంటుంది అనమాట. కొంచెం యాక్టివేట్ పెయిన్ అవుతుంది. ఎక్కడ ఇదంతా యాక్టివేట్ అవుతున్నాయి. ఇదంతా కొంచెం పెయిన్ లెక్క అనిపిస్తుంది సార్. అది అయిపోయిన తర్వాత సార్ ఈ రోజు మటుకు అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఇచ్చారు సార్. నేను మామూలుగా అదే డాక్టర్ పద్మాల గ్యాంగ్ మటుకు నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను వాళ్ళకి. సారీ చెప్పాను, బ్లెస్సింగ్స్ ఇచ్చాను సార్. ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాం కదా సార్, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి సారీ చెప్పారు సార్ ఈరోజు. సారీ చెప్పా ప్లస్ థ్యాంక్స్ చెప్పా. వాళ్ళు వెళ్ళేటప్పుడు చేసే స్వీట్స్ పంచి పెట్టండి వాళ్ళు. అదే సార్. ఎక్స్ట్రా చేయవలసిన స్వీట్స్ ఉండదు. అదే సార్. ఏంటంటే వాళ్ళు చేసే సేవకి థ్యాంక్స్. వాళ్ళని ఏమన్నా నేను హార్ట్ చేసి మనసులో అనుకుంటాం కదా సార్, తిట్టుకున్నందుకు సారీ చెప్పుకున్నాను సార్. మామూలుగా ఈ వాటర్ ఫాల్స్ లో మస్తు ఎంజాయ్ చేశాం సార్. మస్తు ఎంజాయ్ చేసాము, సెల్ఫీలు దిగాము. చాలా అది పేపర్ వేసిన తర్వాత అందరం ఇట్లా వరుస కూర్చొని అందరం ఒకేసారి వేసామంట సార్. పేపర్లు రాసిన పేపర్లు అందరం కూర్చొని ఒకేసారి వేస్తుంటే అది ఎట్లా అట్లా 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 ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు వెళ్తా ఉంటది కదా సార్. ఇట్లా 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 అలలు నీళ్లు అవునండి. వెళ్తా ఉంటే అట్లా వెళ్తుంటే అట్లా చూసుకొని దూరం ఎంత వరకు అనిపిస్తుంది అంత వరకు చూసాం సార్. అసలు చూసేసి నీళ్ళల్లో చాలా అసలు మస్తు ఆడుకున్నామంట సార్. ఈ రోజు మటుకు నీళ్ళల్లో చాలా సేపు ఉన్నామంట, చాలా సేపు ఎంజాయ్ చేసామంట, సెల్ఫీలు దిగామంట. ఆ తర్వాత పైకి వచ్చి ఇంకా మామిడికాయలని శిల్ప చెప్పింది కదా, నేనే గుర్తొచ్చానని. పైకి వచ్చి తిన్నాం సార్. రాగుల జావ తాగామంట సార్ ఈరోజు, కొంచెం ఓకే వేడివేడిగా అండి. ఉంటుందని. రాగుల జావ తాగామంట సార్. మనీ కౌంటింగ్ కూడా బాగుంది, సిస్టర్స్ కూడా బాగుంది సార్. పైన వాళ్ళు ఎప్పుడు దీవిస్తున్నట్టుగానే వస్తుంది నాకు. మా తాత ముత్తాతలు వాళ్ళు కూడా అందరూ దీవిస్తున్నట్టుగానే వస్తుంది. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, అట్లనే నడువు, నీ వెనక మేము ఉంటాం అన్నట్టుగా అనిపిస్తుంది సార్. వాళ్ళు వెరీ గుడ్. దీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనీ కౌంటింగ్ కూడా ఇవాళ చాలా ఉంది సార్. ఇదివరకు పైన నుండే గోపురం పెట్టి ఈ రోజు మటుకు కింద నుండి ఇట్లా గోపురం లెక్క పెట్టేశానంట సార్. మొత్తం వెరీ గుడ్. దేవుడి గదిలో డబ్బులన్నీ పెట్టేసి దాంట్లోంచి మామూలు 10% సార్కు, 10% చారిటీకి, 5% యాజ్ యూజువల్గా గోశాలకి ఇచ్చానండి సార్. అయితే ఈ పురాతనమైన ఇవి ఉంటాయి కదా గుళ్ళు, వాటికి 10% పక్కన పెట్టానంట సార్.
నాకు కూడా పురాతనమైన గుళ్ళు అవంటే చాలా బాగా అనిపిస్తుంది సార్. అయితే మనం ఇదొకి శివాలయంకి అదే మరమ్మతులు చేయిస్తున్నాం కదా సార్! అక్కడికెళ్ళామంట. అక్కడికెళ్ళి అది ఎట్లా జరుగుతుందో ఏమో చూశానంట మొత్తము. అవి కార్‌లో వెళ్ళి అదంతా చూసి బానే జరుగుతుందని అక్కడ నుండి మనం పిల్లలు స్కూల్‌కి పంపించే పిల్లలున్నారు కదా సార్! వాళ్ళు మనం డ్రెస్సులవన్నీ కొనిచ్చి, బుక్స్ అవన్నీ ఇచ్చి పంపిస్తున్నాం గదా! పిల్లల దగ్గరికెళ్ళి కేక్ కటింగ్ చేపిచ్చానంట సార్ పిల్లలకి. అయితే వాళ్ళకి కేకు అవి పంచిపెట్టి ఫ్రూట్స్ ఇంటి దగ్గర నుండి కారా తీసుకొనెళ్ళి ప్యాకెట్స్ ఇంటి దగ్గరే తయారు చేసుకొనెళ్ళి అందరికి ప్యాకెట్స్ అవి స్వీట్స్ అవి ఇచ్చేసి అందరికి అది మంచి బట్టలు సంక్రాంతికి ఎవరికిష్టమైంది వాళ్ళు బట్టలు కొనుక్కోమని డబ్బులిచ్చేసానంట సార్ పిల్లలకి. ఎవరిష్టమైంది వాళ్ళు కొనుక్కోమని పిల్లలందరికీ డబ్బులిచ్చేసానంట అక్కడ. అయితే అక్కడ స్టాఫ్‌కి గూడా వాళ్ళకి కూడా డబ్బులిచ్చామంట. మీ ఇష్టం మీద మీరు కొనుక్కోండి మేడం అనేసి వాళ్ళకి కూడా డబ్బులిచ్చేసామంట సార్. ఆ తర్వాత మనం మామిడి తోట కొన్నాం గదా! అక్కడికొచ్చామంట సార్. అక్కడికొచ్చి అక్కడ ఇది షిరిడీ సాయిది టెంపుల్ ఉంది గదా సార్! టెంపుల్ కట్టించాం గదా! అక్కడ అభిషేకం చేశామంట. అభిషేకం చేసి అందరం కూర్చున్నామంట సార్. బల్లలున్నాయి గదా! అందరం కూర్చునేసరికి మనకి ఇంతింత గ్లాసులలో మామిడికాయ జ్యూసులు తీసుకొచ్చి ఇచ్చారంట సార్. పండు మామిడికాయలు సార్ అందరికి. పండు మామిడికాయలు అసలు చూసి పచ్చి మామిడికాయలు చూడలేదు. పచ్చి మామిడికాయలు చూస్తే చచ్చిపోతాం తాగలేక మనం. రాజు గారే గుర్తుకొస్తారు. అందరూ అసలు అవి తాగేసరికే కడుపు నిండిపోయిందంట సార్. అంత స్వీట్ ఉందంట సార్ జ్యూసు. అయి తాగిన తర్వాత మనందరం కలిసి మా ఫార్మ్ హౌస్‌కొచ్చామంట సార్. మనం వచ్చేసరికి మా వంటలక్క మంచి వంటలు చేసి వేడి వేడిగా తయారు చేసి ఉంచిందంట సార్. ఇగ అందరం భోంచేసామంట. భోంచేసి కొంతసేపు ఆ గడ్డిలో కూర్చొని చాలా సేపు మాట్లాడుకున్నామంట సార్. మాధవ్ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు దాని గురించి అందరూ ఎవరి ఎవరి అంటే ఆనందం పంచుకోవటం అన్నమాట అందరూ. మనం ఈ సెషన్‌కొచ్చిన తర్వాత ఎవరెవరు ఎంత ఆనందంగా ఉన్నారు ఏంటని అన్నీ మాట్లాడుకున్నామంట సార్. మాట్లాడుకొని ఈవినింగ్ అయ్యేసరికి మంచి వేడి వేడి కాఫీ తీసుకొచ్చిందంట మా వంటలక్క. తాగేసి ఇంకెటోళ్ళట వెళ్ళిపోయామంట సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకు ఈరోజు శివలింగం కనిపియటం, అయ్యప్ప స్వామి మళ్ళా బాబా కనిపియటం, మా దేవతలందరూ దీవించడం, మా తాత ముత్తాతలు వీళ్ళంతా కనిపియటం, వాళ్ళు కూడా దీవించడం. నువ్వు ఇట్లనే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళమ్మా ఇంకా మేము ఉంటాము అని అనటం చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయ్యప్ప స్వామి అనుగ్రహం ఇప్పుడు అయ్యప్ప సీజన్ కదా మీకు దర్శనం ఇచ్చిందంటే గ్రేటే. చాలా సంతోషం. అదే గదా! మళ్ళా నల్ల రాతితో చక్కగా కూర్చొని ఉన్నారంట అయ్యప్ప స్వామి. కలియుగ దైవం అద్భుతం, అద్భుతం. సూపర్. చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ. అయ్యప్ప స్వామి కనిపియటం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సార్. ఇట్లా దేవుళ్ళని మేము అనుకున్నయి నెరవేరటం, చేయటం అంతా మీ వల్లే జరుగుతుంది మాకు గూడా. అంటే మనసులో ఉన్నయన్నీ మొత్తము ఏమేమున్నాయి అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నాయని గూడా మేము బయటికి చెప్పగలుగుతున్నామంటే, ఇన్ని రోజులు ఇవన్నీ దాగిపోయి ఉన్నాయనుకుంటా సార్ అసలు. ఇయన్నీ గూడా మేము చెప్పగలుగుతున్నాం. మనసు గూడా చాలా ఇవన్నీ సెషన్ అయిపోయిన తర్వాత గూడా అంత తేలిగ్గా అనిపిస్తుంది సార్. మనసు గూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. మీ దయ వల్లే సార్. మీ దయ వల్ల, మీ కృప వల్లే సార్ ఇవన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్‌గా నిన్న మా పద్యం చెప్పండి. నంబర్స్ అవి రావటం గూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. వస్తాయండి. ఒకటి రెండు కాదండి కట్టలుండాలి. ఆ! గుర్తుపెట్టుకోండి. అదే ఓకే. సార్. ఒకటొక బండిల్ థ్యాంక్ యూ. పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్‌గా ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలుంటాయండి. అవును సార్. అయి వాటిని మనం చెప్పుకోలేం గదా! అణిచేస్తాం. బలవంతంగా అణిచేస్తాం. అవును సార్. నాకు ఈ అర్హత లేదని అణిచేస్తాం. దాన్ని తొక్కి పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే, ఆ కోరిక తీరక మన మనసు ఆందోళన ఉంటుందండి. అప్పుడు మనం ఏది సాధించలేం. ఎప్పుడైతే ఈ కోరికలన్నీ తీరనియ్యో, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవును. మనం ఏ కోరిక తీరకుండా ఉండిపోయామనుకోండి, చనిపోయామనుకోండి, మళ్ళీ ఒక జన్మ ఎత్తాలి కోరిక తీర్చుకోవడం కోసం. మళ్ళా అది ఎప్పుడు జన్మెత్తాలి. అవును సార్. తీర్చుకున్నామనుకోండి, మళ్ళీ జన్మ ఉండదు. అవును సార్.
కాబట్టి మన కోరిక ఏదైనా సరే వెంటనే నెరవేర్చుకోవాలి. ఇప్పుడు విజన్ వస్తుంది, తర్వాత రియల్గా వస్తుంది, కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే థ్యాంక్ గుళ్ళకు రంగులు వేయించాలన్నా, గుళ్ళకైనా మన వస్తువులు గిఫ్ట్ కావాలన్నా, పురాతనమైన గుళ్ళు బాగు చేయించాలన్నా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. ఆ అవకాశం అందరికీ రాదు. ఒకసారి మన గుళ్ళకి మనం ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, మనం ఒక్కలే కాకుండా మన 7 తరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. 7 జనరేషన్స్ ఉంటాయి కదా, 7 జనరేషన్స్, 7 తరాలు కూడా ఆ పుణ్యం 7 తరాలు చెందుతుంది. అంత పవర్ఫుల్. కాబట్టి చక్కగా చేయండి, ఏం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కోటి వినమ్మ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఈ రోజంతా ఓంకారం వచ్చినప్పుడు మహాశివుడు ధ్యానం చేస్తున్నట్టు కనపడిందండి. కానీ వెరీ గుడ్. సెకండ్ నాకు ఆ, ఈ అరికాళ్ళు చురుకులు పుట్టి అసలు ఫ్రీగా లేను ఈ రోజు. ఎందుకనో కదులుతానే అయినా కానీ ఏదో ఒకటి ఆ మహాశివుడు కనపడ్డాడు. కూర్చొనే ఉన్నాడు, ఆయన ధ్యానంలోనే ఉన్నాడు. ఆ ఓంకారం అంతసేపు ఆయన శివలింగం కనపడలేదు. ఏ, మా ఆ పరమేశ్వరుడే కనపడ్డాడు ధ్యానం చేసి. వెరీ గుడ్. ఆ తర్వాత ఈ పెద్దలు అన్నప్పుడు అసలు చాలా మంది కనపడ్డారండి. చాలా మంది ఇట్లా లైన్ గా నిలబడ్డారు. మరి ఎవరు నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అందులో. నాకు తెలిసిన వాళ్ళు కాదు, ఓకే. తెలియని మీరు ముందు పుట్టారా, మీ అమ్మగారు ముందు పుట్టారా? ఆ? మీరు ముందు పుట్టారా, మీ అమ్మగారు ముందు పుట్టారా? ఎవరు మీరు ముందు పుట్టారా, అమ్మగారు. మీ అమ్మగారు ముందు పుట్టారా? ముందు కదా. మీ అమ్మగారు ముందు పుట్టారా, మీ అమ్మగారు ముందు పుట్టారా? మా అమ్మ మా నాన్న ఇచ్చిన వరకే తెలుసు. మా అత్త సో మా అలాగే అలాగే అసలు మనకి జనరేషన్ చాలా ఉంటారండి. చాలా మీ మంది వంశానికి, మీ గోత్రానికి, మీరు స్టార్టింగ్ ఎవరైతే ఫ్రమ్ ద బిగినింగ్ 10 వర్షాలు మూల పురుషులు ఉంటారు. అక్కడి నుంచి మీరా? ఇప్పుడు వరకు నేను ఇద్దరిని ముగ్గురిని నలుగురిని అనుకుంటే ఎంతమంది కనపడ్డారు. చాలా మంది వచ్చారు అనమాట. వెరీ గుడ్ అండి, చాలా మంచిది అది. ఓకేనా? మన వంశంలో మూల పురుషులు అనే వాళ్ళు ఉంటారు, స్టార్టింగ్ వాళ్ళు ఉంటారు. అలాగా అప్పటి నుంచి ఇప్పుడు ఎంతమంది వచ్చారో అంతమంది వస్తారు పూర్వీకులు అంటే. అసలు ఆ కనిపించటం కూడా వెనకటి రోజుల్లో ఉన్న మట్టి ఇళ్ళు గోడలు అట్లా కనిపించింది. వాళ్ళు కనిపించినప్పుడు అట్లా అదేనండి, ఇట్లా మనకి విజయం ఉంది. వచ్చిందంటే వాళ్ళు మనకు ప్రేమ వచ్చినట్టు లెక్క. దేవాలయాలు కూడా పురాతనమైన చిన్న చిన్న ఉంటాయి. మాకు కులదేవతల గుళ్ళు అంటే చిన్న గూడులు లాగానే ఉంటాయి అన్నమాట. వెనకటి తెలుసండి, రోజు కుల దేవతలు, గ్రామ దేవతలు. ఇవి కనపడ్డాయి అన్నమాట. ఇక తర్వాత ఇప్పుడు అదే ముక్కోటి దేవతలు అన్నప్పుడు అమ్మవారు కనిపించారు, వెరీ హనుమంతుడు గుడ్. కనిపించాడు, నెక్స్ట్ విఘ్నేశ్వరుడు ఇక పక్కనే ఉన్నాడు. విఘ్నేశ్వరుడు పక్కనే ఉన్నాడు. అట్లా ఓకే. కనిపిస్తున్నాడు. అమ్మవారు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు ఉన్నారు. మనీ కౌంటింగ్ అప్పుడు కూడా ఈ మనీ సంచులు, ఈ గోదాలు ఇవన్నీ కాదులే అని ఒక పెద్ద క్లాత్ లో మూట కట్టానంట డబ్బులన్నీ. మూట కట్టేసి వెరీ గుడ్. గురువు గారికి ఇస్తే అందరికి ఆయన ఇస్తాడులే అని సగం మీకే పంపించాను. థ్యాంక్ యూ, సగం కంగ్రాట్. ఆ, ఇక కారు కొనటానికి మా అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి ఇక మేము ఆడవాళ్ళం షాపింగ్కి వెళ్ళి బట్టలు గోల్డ్ అవన్నీ తీసుకున్నాం పండగ అట్లా. ధైర్యంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఓకే. అయితే నాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి టైం ఎంత అవుతుందో చూసేసరికి 444 కనిపించింది సార్. వెరీ గుడ్. 444 కనిపించింది. నాకు నోట్స్ కూడా ఎక్కువ, అంటే 444 వచ్చింది. అదే ఈ రోజు నోట్ మీద 444 వచ్చింది. అంటే విశ్వం వచ్చిందంటే ఖచ్చితంగా మన మెడకు వస్తుందని సింబల్ అండి. మనకి ఎన్ని నెంబర్స్ కనిపించినా, ఎన్ని నెంబర్ నోట్స్ వచ్చినా, బయట మనకి బటర్ఫ్లైస్ కనిపించినా సరే మనకి సక్సెస్ వస్తాం అనుకుంటాం. ఒక రోజు ప్రత్యేకత ఉంటుంది, దాని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా రోజు పడుతుంది. అది తరగతి చెప్తాం, కుదిరినప్పుడు ఇప్పుడు కాదు.
సింపుల్ గా మీకు ఏంజల్ నెంబర్ నోట్స్ వస్తున్నాయంటే ఏంజల్ నెంబర్ అంటే స్టార్టింగ్ 3 అక్షరాలు ఉండాలి, లేదా అన్ని 3 అక్షరాలు ఉంటాయి. ఫస్ట్ ఒక లెటర్ వచ్చి మధ్య వస్తుంది ఏంజల్ నెంబర్ కాదు, అయితే స్టార్టింగ్ లేదా ఎండింగ్. అంటే ఈక్వల్ గా అంటే 3 నెంబర్లు అంటే మధ్యలో వచ్చింది నాకు. మధ్య వచ్చింది ఏంజల్ నెంబర్ రాదు. 888 అని. అవునండి. అంటే 3 సీరియల్ గా వచ్చినాయి సార్, ఏంజల్ నెంబరే కదా. అలా కాదండి, స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ రావాలండి. అయితే తల లేదా తోక మధ్య వచ్చింది కౌంట్. అవునా, ఓకే ఓకే. ఫస్ట్ 1 వచ్చి 1 ట్రిపుల్ వచ్చింది అనుకోండి, అది ఏంజల్ నెంబర్ కాదు. 2 వస్తే 1 వస్తే ఏంజల్ నెంబర్. స్టార్టింగ్ రావాలి లేదా ఎండింగ్ రావాలి, అది ఏంజల్ నెంబర్. అవునా. అవి మీకు కనిపించడం మొదలైందంటే మీకు ఏదో రూపం సక్సెస్ వస్తుంది, మెరాకిల్స్ వస్తాయని సూచన అన్నమాట. అవి మనకి కార్ మీద కనబడతాయి, వాచ్ లో కనబడతాయి, ల్యాప్టాప్ మీద కనబడతాయి, టీవీలో కనబడతాయి. నాకు పదే నిన్న కూడా కార్ నెంబర్ అంటే సడన్ గా దృష్టి పడేసరికి బైక్ మీద పోతా అంటే కార్ నెంబర్ 444 వచ్చింది. ఇలా మార్నింగ్ 444 వచ్చింది, నోట్ 444 వచ్చింది. ఓకే, వెరీ గుడ్ అండి. అది వస్తుందని మెరాకిల్ ఆలోచించండి అంతే. మెరాకిల్ వస్తుందని సిద్ధం అండి అంతే తప్ప ఇది ఎందుకు వచ్చిందో ఆలోచించొద్దు. ఓకేనండి. ఎప్పుడైతే మనం యూనివర్స్ కనెక్ట్ అయ్యామో ఈ మెరాకిల్స్ మనకి ఎటువంటి కనిపిస్తుంటాయి సింబల్స్, ఈ యూనివర్సల్ సైన్స్ అండి ఇవన్నీ. సో అది ఫాలో సరిపోతుంది. ఓకేనా, ఖచ్చితంగా మెరాకిల్ వస్తుంది, దాన్ని షేర్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం.